ఇక్కడికి వెళ్తే అక్కడికి అంటారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి అంటారు. ఒక్కడు కరెక్ట్గా చెప్పడు. హలో, ఇలారా. సార్, ఏంటి పని? ఇంటి పర్మిషన్ సార్. వారం రోజుల నుంచి రేపు రా ఎల్లుండి రా అని తిప్పుతున్నారు సార్. ఏం పని చేస్తారేంటి? ప్రైవేట్ ఎంప్లాయీ సార్. నెలకు ఎంత సంపాదిస్తారేంటి? ఎంత సార్? ఓ 30,000. వారం రోజుల నుంచి తిరుగుతున్నారు. 7,000 బొక్క అయితే. అవును సార్, అయినా పని కాలేదు. అవ్వదు. అదేంది సార్? నీకు పని అవ్వాలంటే బయట షాప్స్ ఉన్నాయి కదా, ఆ, అక్కడికి వెళ్ళారు. బయట షాప్స్లో అడగడం ఏంటి సార్? అక్కడ ఎట్లయితుంది పని? అక్కడే అవుద్ది. నేను చెప్పినట్టు చెయ్యి. బయట ఏ షాప్లకైనా పోయి అడుగు, నేను చేస్తా అంటారు ఎవడో ఒకడు. కొంత ఖర్చు అవుతుందని చెప్తారు, ఇచ్చేయండి. ఇంత అంటే ఎంత సార్? నువ్వు ఈ వారం రోజులు పోగొట్టుకున్నట్లు సగం అవ్వచ్చు. నువ్వు మళ్ళీ ఆఫీస్లో చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి సర్టిఫికేట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. గో, వెళ్ళినప్పుడు నా పేరు చెప్పు, పని తొందరగా అవుద్ది. సరే సార్. ఏం పేరు చెప్తూ? నా పేరు తెలుసా? అడగకుండానే ఇంత చెప్పిన నువ్వు నా పేరు అని తెలుసుకోలేవా? సారీ సార్, మీ పేరు? ఆనిముత్యం. నా పేరు గుర్తుపెట్టుకో. ఈ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా నాకు కలవడం మర్చిపోకు. సరే సార్, ఉంటా మరి. మంచిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. ఏం లేదు అనుమత్యం, నాకు విషయం అర్థం కావడం లేదు. సార్. మన రాధికా మేడం ఉంది కదా సార్. మాడుప్పల్ ట్రాన్స్ఫర్ చేయమని ఒకటే గొడవ. సార్. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే 10 లక్షలు ఇస్తా అని ప్రపోజల్. సార్. ట్రాన్స్ఫర్కి 10 లక్షలు ఏందా? ఏంది సంగతి? సార్, మాడుప్పల్ గురించి ఏం చెప్పాలి సార్? మాడుప్పల్ అంటేనే అక్రమ కట్టడాలు సార్. అక్కడ ఎవరికి కట్టినా లక్షలు వస్తాయట సార్. అందుకే అక్కడికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. నిన్న మననే లంకేశ్వర్ రెడ్డి మస్తు సంపాదించుకున్నాడంట సార్. అవునా? అందుకేనా మన రాధికా మేడం ఒకటే రిక్వెస్ట్, మేడం మొత్తం సంపాదన మీద పడ్డట్టుంది సార్. ఏం దాని ముత్యం, ఏమో తలకోక పడుతుంది. నువ్వు కూడా పోతావేంది మాడుపల్? నిన్ను కూడా ట్రాన్స్ఫర్ చేయాలా? నా దగ్గర ఏమని సార్ ఇవ్వడానికి? మరి నా దగ్గర ఒక అయ్యో ఉంది సార్. ఏందా అది? సార్, రాధిక మీద 30 లక్షలు ఇస్తున్నది కదా సార్. ఒక రాయిద్దాం సార్. 40 లక్షలు ఇమ్మందాం సార్. ఇవ్వ చూడ. మీరు సైలెంట్గా ఉండండి, నేను డీల్ చేస్తా. అవునా? కానీ సార్, నువ్వు తలగోకు రాపు, నీ వాటా నీకు వస్తుంది. పని కానీ పో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆనిముత్యం. సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడమని పంపించాడు. అవునా, చెప్పు ఆనిముత్యం. అదే మేడం, మాడుప్పల్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగారంట కదా. హా, సార్ మీతో ఒక మాట చెప్పమన్నాను మేడం. ఏంటి ఆనిముత్యం? ఓకే అన్నాడా? ఓకే అన్నట్టే, కానీ కానీ 30కి కాదంట మేడం. కార్తిక్ సారు 50 ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. అమ్మ గుండుగాడు. అయితే సార్ ఒక మాట ఏమన్నారంటే, మేడం ఆడబిడ్డాయే, పైగా మన ఆఫీస్లో సీనియర్ కాబట్టి ఆ ఛాయిస్ ఏదో మేడంకి ఇద్దాం, అదే 50 మేడం ఇస్తారో లేదో కనుక్కోమన్నాను మేడం. ఓకే ఆనిముత్యం, వెనక్కి జరిగేదే లేదు. మేడం సరే అన్నదని చెప్పు. సరే మేడం. లేట్ చేయకు, సరే మేడం. వెళ్ళి చెప్పేసేయి. మేడం, నిన్ను మర్చిపోలే ఆనిముత్యం. నీ వాటా నీకు వస్తుంది, కానీ పని తొందరగా అయ్యేటట్టు చూడు. సరే మేడం. కానీ మేడం, ఈ విషయం ఎక్కడ డిస్కస్ చేయకండి మేడం. సార్ మీ దగ్గర నన్ను పంపలేదు, నేను మీ దగ్గర ఏ విషయం డిస్కస్ చేయలేదు. ఆనిముత్యం, ఇలాంటివి నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వే ఎక్కడా డిస్కస్ చెయ్యకు. సరే మేడం, సార్ కలిసి వస్తా. సరే వెళ్ళు. సార్, నేను చెప్పలేదు సార్ మాడుపల్లని ఎంతైనా ఇస్తారని. కానీ మన రాధికా మేడం దెబ్బల దగ్గర బాగా పీనాసి సార్. 30 నన్ను బేరలాడుతుంది సార్. అదంతా కానీ కాలని చెప్పేసి అట్లా ఇట్లానే 40కి ఒకే ఇప్పించిన సార్. అవునా? నీకు భలే ఐడియా వచ్చింది ఆనిముత్యం, భలే వర్కౌట్ చేసినావు. ఇక్కడ నుంచి నా విషయాలన్నీ నువ్వే చూడిపో. సరే సార్. చెప్పినా కదా, మళ్ళా తలగోపుతావు.
నీ వాటా నీకు వస్తుంది పో, నువ్వైతే పని కానీ. సరే సార్. మేడం దగ్గర 10 లక్షలు మిగిలితే ప్లస్ కమిషన్ వస్తుంది, మళ్ళీ సార్ దగ్గర కూడా కమిషన్ వస్తుంది. ఓకే, ఈ నెల సెట్. కానీ ప్రతి నెల ఇలా ఒకటి మార్చి ఇది కూడా ట్రాన్స్ఫర్ అయితే బాగుందో.